ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క దుర్మార్గపు ఆలోచనలు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. మీరు భారతీయ జనతా పార్టీ వారితో కలిసి అద్భుతాలు సాధిస్తారు అని అనుకోవద్దు. బడ్జెట్ చాలా బాగుంది అని భాజపాను వైసీపీ పొగుడుతుంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనకుండా రాష్ట్ర ప్రభుత్వంపైకి ప్రతిపక్షం నెపాన్నెడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. వారికి తెలుసు వైఎస్ఆర్సీ ఎజెండా కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని సమర్థించటం మాత్రమే అని. వారి అధ్యక్షుణ్ణి అవినీతి కేసుల్లో జైలుకెళ్లకుండా కాపాడుకోవటానికి ఈరోజు మిమ్మల్ని పొగుడుతున్నారు, రేపు మరొకరిని పొగుడుతారు. కానీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ పార్టీ అధ్యక్షుణ్ణి భుజాన వేసుకుని మీరు దేశానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో మీకు వైఎస్ఆర్సీ మంచి భాగస్వామి అవుతుంది అని మీరు అనుకుంటూ ఉంటే అది కేవలం మీ అవగాహన రాహిత్యం, అనైతిక ఆలోచన. మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 29 సార్లు ఢిల్లీ వచ్చారు. ప్రధానమంత్రిని, ఆర్థిక మంత్రిని, హోంమంత్రిని మరియు అనేక మంది ఇతర మంత్రులను రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ అనేక సార్లు కలిశారు. ఒకటి తర్వాత మరొకటి అనేక రిపోర్ట్స్ సంబంధిత మంత్రులకు అందజేశారు. ఈ మధ్య వచ్చినప్పుడు సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇది. ఒక్కసారి చూడండి. ఇన్నిసార్లు రిపోర్ట్స్ ఇచ్చాక కూడా మేము ఇంకా సమాచారం కోసం ఎదురు చూస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పటం, పరిశీలిస్తున్నామని అనటం అవమానకరం, సిగ్గుచేటు. సార్, ఒక నానుడు ఉంది, కొందరిని అన్ని సమయాల్లో మోసం చేయొచ్చు, అందరినీ కొన్ని సమయాల్లో తప్పుదారి పట్టించొచ్చు, కానీ అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయలేము అని. ప్రధానమంత్రి గారు ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టుగా అమాయకులు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. సార్, రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల్లో ఇంకా అమలు చేయాల్సినవి 19 ఉన్నాయి. ఆ 19 అంశాలు సభ దృష్టికి ఒకసారి తీసుకువస్తాను. సమయాభావం వలన వాటిల్లో ముఖ్యమైన 5 అంశాలను సభకు వివరిస్తాను. అవి: స్పెషల్ కేటగిరీ హోదా, రెవెన్యూ లోటును భర్తీ చేయటం, పోలవరం ప్రాజెక్ట్ రైల్వే జోన్ ఏర్పాటు, అమరావతికి ఆర్థిక సాయం, గ్రీన్ఫీల్డ్ మెట్రో కెమికల్ కాంప్లెక్స్, తుగరాజపట్నం పోర్టు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీట్లు పెంపు వ్యవహారం, వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, అవకతవక పన్నుల విధానం, విజయవాడ వైజాగ్ మెట్రో, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక చేయూత, అమరావతిలో ర్యాపిడ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, షెడ్యూల్ 9 మరియు 10 సంస్థలు ఏర్పాటు చేయటం, విద్యుత్ బకాయిలను చెల్లించటం, గ్రేహౌండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు. ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నవి మాత్రమే. మీరు చేసిన ఇతర ప్రమాణాలు ఇంకా మాట్లాడలేదు. ఈ హామీలు నెరవేర్చడానికి బడ్జెట్ పరంగా మీ ప్రణాళికలు ఏంటి? స్పెషల్ ప్యాకేజీ విషయంలో ఆర్థిక మంత్రి సెప్టెంబర్ 16, 2016న ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం. భారత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు చేస్తుంది. కానీ ఈ రోజు వరకు ఏమీ జరగలేదు. కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాను, మా సంయమనాన్ని, ఓపికను గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ప్రత్యేక ప్యాకేజీ గురించి బడ్జెట్లో ఒక మాట కూడా చెప్పకపోవటం తీవ్ర అన్యాయం మాత్రమే కాదు, ఆంధ్ర ప్రజల్ని నిలువున మోసం చేయటం కూడా. అలాగే ఆర్థిక మంత్రి అమరావతి వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు మొదటి అమ్మకం జరిగే వరకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుండి మినహాయింపు అడిగారు. ఆ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఆర్థిక మంత్రి పరిశీలిస్తాను అని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పన్ను మినహాయింపిచ్చారు. ఈ ప్రాంతం నా పార్లమెంటరీ నియోజకవర్గంలోకి వస్తుంది. సభలో ఉన్న గౌరవ సభ్యులకు తెలుసు, విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చటానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఇంతకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాలకి ఈ తరహా ప్యాకేజీలు ప్రకటించడం జరిగింది. వాటి దుస్థితి ఏంటో ఈ సభకు క్షుణ్ణంగా తెలుసు. మా రాష్ట్ర ప్రజలకు ఈ ప్యాకేజ్ కూడా అటువంటి దుస్థితి ఎదుర్కోవచ్చు అని భయం ఉంది. అందువలన మా ముఖ్యమంత్రి గారి నుంచి, అలాగే రాష్ట్రంలో వివిధ వర్గాల నుండి సెప్టెంబర్ 6, 2016న ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకు చట్టబద్ధత కల్పించాలి అన్న డిమాండ్ ఉంది. అలాగే చర్చకు సమాధానం చెప్పేటప్పుడు ఆర్థిక మంత్రి ఈ విషయంపై స్పందిస్తారని అనుకుంటున్నాను. విభజన సమయంలో హామీల విషయానికి వస్తే, ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కింద లభించే అన్ని ప్రయోజనాలని ప్రత్యేక ప్యాకేజీ కింద ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదా విషయం ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక తోడ్పాటు మరొక ముఖ్య విషయం. ఆ రోజు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభ వేదికగా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఇస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో ఇప్పటికే ఒరిస్సాలోని కోరాపుట్, బోలంగిర్, కలహందీ ప్రాంతానికి, అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి ఈ ప్యాకేజ్ అమలవుతుంది. అదే లైన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కేవలం 1050 కోట్లు మాత్రమే ఈ 3 సంవత్సరాలలో విడుదల చేసింది. అంటే జిల్లాకు కేవలం 50 కోట్లు మాత్రమే. అదే సమయంలో కోరాపుట్ ప్రాంతానికి, బుందేల్ఖండ్ ప్రాంతానికి 6000 కోట్లు చొప్పున విడుదల చేశారు. ఆ 50 కోట్లు కూడా ఈ సంవత్సరం విడుదల కాలేదు. పోలవరం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015-16 అంచనాల ప్రకారం 54,000 కోట్లతో సవరించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అందులో 30,000 కోట్లు కేవలం పునరావాసానికి, భూమి సముపార్జనకు, పరిహారం కింద ఖర్చు అవుతుంది. ఈ సవరించిన ప్రతిపాదనలను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆమోదించాలి అని సభాముఖంగా ప్రధానమంత్రి గారికి, అలాగే ఆర్థిక మంత్రి వర్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైల్వే జోన్ మరియు విజయవాడ, వైజాగ్ మెట్రో అంశాలకి వస్తే గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు బెంగళూరు మెట్రోకు 17,000 కోట్లు, అలాగే ముంబై సబర్బన్కు 54,000 కోట్లు ప్రకటించారు. కానీ విజయవాడ, వైజాగ్ మెట్రో ఊసే లేదు. కర్ణాటక శాసనసభకు ఈ సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నందున ఈ విధంగా చేశారు అని మేము అర్థం చేసుకోగలం. కానీ మీరు ఏదైతే పదే పదే చెబుతారో అభివృద్ధిని రాజకీయాలతో కలపమని ఐడియాలజీని ఎంతవరకు సమంజసం? రైల్వే జోన్ విషయంలో గౌరవ రైల్వే మంత్రి గారు రాజ్యసభలో నిన్న ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనను ఒకసారి చదువుతాను. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అంటే సరిహద్దులను నిర్దేశించే రేఖలను నిర్ణయించడానికి సరిహద్దు రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పని ఇప్పటికే చేసి ఉండాల్సింది. ఈ హామీ ఇచ్చిన తర్వాత ఇంకా ప్రతిపాదనల దగ్గరే ఎందుకున్నామో అర్థం కావట్లేదు. సీనియర్ నాయకుడైన మంత్రి పీయూష్ గోయల్ నుండి మేము ఇది ఆశించలేదు. ఈ ప్రకటనను మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం రైల్వే జోన్ విషయాన్ని వాయిదా వేయటానికి ఉపయోగించే ఎత్తుగడలుగా భావిస్తున్నారు. ఎందుకంటే పునర్విభజన చట్టంలో రైల్వే జోన్ ఒక తప్పనిసరి అంశం. కొత్త రాజధాని అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 94(3) ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. అవశేష ఆంధ్రప్రదేశ్లో రాజధానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం చేస్తుంది. కనీస అవసరాలైన రాజ్భవనం, హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనం, శాసనమండలి భవనం వంటి వాటి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సాయం చేస్తామని బిల్లో కేంద్రం చెప్పింది. ఇక్కడ ఒక విషయం మనవి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తాము అని చెప్పింది, కానీ పరిశీలిస్తామని చెప్పలేదు. ప్రొవిజనల్ అంచనాల ప్రకారం అమరావతి నిర్మాణానికి 1,20,000 కోట్లు కావాలి. కనీస నిర్మాణాలకైనా రాజ్భవనం, హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనం, శాసనమండలి భవనం, ఇతర భవనాలకు కావలసిన మౌలిక సదుపాయాల నిర్మాణానికి 5 సంవత్సరాల్లో 42,935 కోట్లు ఇవ్వాల్సి ఉండగా గత 3 సంవత్సరాల్లో మీరు 2014-15కు 500 కోట్లు, 15-16కు 550 కోట్లు, 16-17కు 450 కోట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది. ఇందులో కూడా 1000 కోట్లు విజయవాడ, గుంటూరు నగరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఇచ్చారు, కానీ రాజధాని ప్రాంతం కోసం కాదు. సంవత్సరానికి 10,000 కోట్లు రాజధాని మౌలిక వసతుల నిర్మాణానికి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. వచ్చే 4-5 సంవత్సరాల్లో ఈ నిర్మాణాలను పూర్తి చేసుకుని రాజధానికి ఒక రూపు తెచ్చుకోగలుగుతాం. స్పీకర్ మేడం ఆర్థిక మంత్రి వర్యులు రాజ్యసభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంబంధిత అధికారులను ఆంధ్ర రాష్ట్ర అధికారులతో మాట్లాడి ఈ విషయంపై అవగాహనకు రావాల్సిందిగా నిర్దేశించినట్టు చెప్పారు. మా రాష్ట్ర అధికారులు ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. వాళ్ళ మధ్య చర్చలు జరిగి ఫలితం బయటికి వచ్చాక దీనిపై మాట్లాడతాను. రాష్ట్ర పునర్విభజన బిల్లులో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ సంస్థల విషయానికి వస్తే స్పీకర్ మేడం మొన్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి అత్యల్ప మొత్తం కేటాయించారు. ఈ విధంగా కేటాయిస్తే ఈ సంస్థలు నిర్మితమై పని చేయటం ప్రారంభించేసరికి 20 ఏళ్లు పైనే పడుతుంది. ఉదాహరణ చెప్పాలి అంటే మంగళగిరిలో ప్రకటించిన ఎయిమ్స్ సంస్థనే తీసుకుందాం. మొత్తం ఖర్చు అయ్యేది 1,680 కోట్లయితే ఈరోజు వరకు ₹1 కూడా కేటాయించలేదు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఎయిమ్స్ సంస్థకు కేటాయింపులు జరిగాయి, కానీ మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. బహుశా ఈ సంవత్సరంలో మా రాష్ట్రంలో ఎన్నికలు లేకపోవటం కారణం కావచ్చు. ఒక ఎయిమ్స్ మాత్రమే కాదు, ప్రకటించిన ప్రతి సంస్థది ఇదే పరిస్థితి. వైజాగ్ స్టీల్ ప్లాంట్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ షిప్ యార్డ్, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్, ఇలా ఏ సంస్థ తీసుకున్నా అత్యల్ప నిధులు మంజూరు చేశారు. మొత్తం రాష్ట్రానికి ప్రకటించింది 1,840 కోట్లు. ఈ మొత్తం బాహుబలి సినిమా కలెక్షన్ కంటే తక్కువ. మా రాష్ట్రానికి కేటాయించిన నిధుల కంటే ఒక సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఎక్కువ.
అవకతవకగా రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన పునర్విభజన హామీలు నెరవేర్చినందుకు భాజపా విషయంలో ఎలా స్పందిస్తారో ఒకసారి ఆలోచించండి. ఆంధ్ర ప్రజలు ఫూల్స్ కాదు. ఈ సందర్భంగా మేము మీ సంజాయిషీ కోరుతున్నాం. ఒకవేళ మీరు సమాధానం చెప్పకుంటే మేము మీ పట్ల ఉంచిన నమ్మకాన్ని గౌరవించట్లేదు అని అనుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితే వస్తే మేము ఈ భాగస్వామ్యంలో ఎందుకున్నామని ఆలోచించుకోవాల్సి వస్తుంది. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి పొత్తు ధర్మాన్ని పాటించడానికి ఇదే మీకు చివరి అవకాశం. పొత్తు ధర్మాన్ని ఎంతో సంయమనంతో ఓపికతో మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా ఇలా సభలో మా భాగస్వామి గురించి మాట్లాడటానికి మాకు చాలా బాధగా ఉంది. కానీ మీరు మాకు ఇంతకంటే మరో ఆప్షన్ ఇవ్వలేదు. మాకు ఇంకా ప్రధాని మరియు ఆర్థిక మంత్రి మీద నమ్మకము ఉంది. కానీ మేము మీ నుంచి సమగ్ర వివరణ కోరుతున్నాం. నేను మళ్ళీ మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫూల్స్ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.